సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ దక్షిణ రూపంగా వసూలైనటువంటి పైకాన్ నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుముకు దునికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన దాన్ని అంతయు బీదలకు దానం చేస్తూ ఉండేవాళ్ళు. 50 రూపాయలు మొదలు ₹1 వరకు ఒక్కొక్కరికి నిత్యము దానం చేస్తూ ఉండేవారు. షిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చేవాడు. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని అరిచేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తినంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపిని, ఒక తంబిరేకుల గ్లాసు మాత్రమే అని చెప్పేవారు. భక్తులు అనవసరమైనటువంటి నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులను తెచ్చుచున్నారని అంటూ ఉండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది